నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే మంచిది అంటారు గురుగారు, తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. మనం విశ్వవసునామ సంవత్సరం కనుక చూసుకుంటే వృషభ రాశి కనుక చూస్తే ఎలా ఉంటుందంటే, ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి, తర్వాత పేరు బలంతో ఎవరెవరు వస్తారో చూద్దాము, ఆ తర్వాత ఆదాయము, రాజ్యపూజ, వ్యయ, అవమానాలు చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకు వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అన్న అక్షరాలంతా కూడాను మనకి వృషభ రాశిలో ఉంటారు. బాగా పాపులర్ పేరు ఏమంటే వెంకటేశ్వర స్వామి, తర్వాత వీణ, వీరాంజనేయులు, ఈ టైప్ పేర్లు చాలా ఎక్కువ మంది కామన్గా వృషభ రాశిలో ఉండే పేర్లు ఎక్కువ ఉంటాయండి. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఆదాయము 11, వ్యయం 5. సో మనం చూసారనుకోండి, ఆదాయం ఎంత ఉందండి? 11 ఉంది. తర్వాత వ్యయం ఎంత ఉంది? 5 ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3. సో మనం చూసుకుంటే వీళ్ళ చుట్టూ ఆదాయం బాగుంటుంది, కొంచెం అవమానించే వాళ్ళు వీళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటారు అనేది మనకి ఈ ఫిగర్లు చెప్తూ ఉన్నాయండి. అయితే ఇందులో మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే శని వచ్చేటప్పటికి మీనరాశిలోను, గురువు మిథున రాశిలో, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, సింహరాశిలో కేతు ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని మనం కన్సిడరేషన్ చేస్తే వీళ్ళకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం ఎలా ఉంటుందంటే, శని వల్ల ధనలాభం వస్తుంది, గురువు వల్ల విత్త సమృద్ధి వస్తుంది, రాహు వల్ల వైరము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాహుకేతుల వల్ల. మనం చూసుకున్నాం అనుకోండి, ఇందులో 2 మేజర్ గ్రహాలు శని, గురువు బాగా విశేషంగా లాభిస్తున్నారు వీళ్ళకి. వీళ్ళు కనుక చూసుకుంటే లాస్ట్ 2 years అంత అనుకూలంగా లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా ఫ్రిక్షన్గా నడిచిందని మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఎలా ఉందంటేనండి, శని గురువులు ఇద్దరు చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. నాకు చాలా కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి, అంటే కొన్ని ఛానల్స్ ఆల్రెడీ నా బయటికి వెళ్ళిపోవడంతో ఎలా ఉంది ఏంటని. ఇందులో ఎందుకు అంటే, మళ్ళీ వీళ్ళకి 11th హౌస్లో శని 2.5 సంవత్సరాలు వీళ్ళకి యోగ్యతనిస్తాడండి. చాలా విశేషమైన లాభాన్ని తీసుకొస్తారు. గురువు వల్ల కూడా 2వ ఇంట్లో ఉండటం వల్ల ధనం చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అయితే 10th హౌస్లో రాహు, కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా రెస్ట్లెస్గా ఎక్కువ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్స్లో చాలా బిజీ అయిపోతారు, ఇంటి విషయాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం శని 11th హౌస్లో ఉండటం ఏం జరుగుతుంది అంటే, మనకి సంస్కృతిలో మహర్షులు ఏం చెప్తారంటే, ఆరోగ్యమర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభిష్టార్థ సిద్ధి, ఏకాదశిగతే శనో అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, లాభం బాగుంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్ బాగుంటాయి, పుత్రుల వల్ల సుఖం బాగుంటుంది, ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది అని చెప్తారనమాట. అంతేకాకుండా చిత్తశుద్ధి, మైండ్ చాలా క్లీన్గా ఉంటుంది, ఈ టైంలో మంచి మంచి పనులు చేయని ఆలోచన చేస్తూ ఉంటుంది. అభిష్టార్థ, వాళ్ళకి ఏదైనా కనుక ఇప్పటిదాకా ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటే పెండింగ్ ఉన్నాయని ఈ టైంలో వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఓకే. అంటే ఏం చెప్తారు, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి చాలా బాగుంటారు, వీళ్ళు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఓకే గురుగారు. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా లా షూట్స్, మనకేం చెప్తారు, కోర్టులు, తగాదలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ సంవత్సరం దూరంగా ఉంటే బెటర్ వీళ్ళు. ఆ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది. గురువు వీళ్ళకి 2వ ఇంట్లో ఉన్నారు, తర్వాత వీళ్ళు 6వ ఇంటిని 10వ ఇంటిని చూడటం వల్ల 2వ ఇంట్లో గురువు ఉండటం చాలా యోగ్యతనిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి అప్పుల్ని, రోగాలను కూడా తీసుకొచ్చేస్తుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మన గురువు 2వ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, ఆయన స్థితి యొక్క పొజిషన్ చూస్తే ఎలా ఉంటుందంటే, మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమనం, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురువు. 2వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంట, మనసు సౌఖ్యంగా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయంట. సౌభాగ్యం అంటే వెల్త్, సంపదలు వీళ్ళకి చక్కగా ఎక్కువ వచ్చేస్తుంటే, ధనాగమన, ధన ప్రవాహం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకి కనుక అంతకుముందు లాస్ట్ 2 years సరిగా ధనం కనుక లేకపోతే ఇప్పుడు వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధర్మ వ్యయం అంటే మంచి కార్యాల గురించి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ధనం వస్తుంది, ధనం వచ్చిన ధనం మంచి పనులకి చక్కగా యూజ్ చేస్తారు. టోటల్గా కనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటుంది. అంటే గురువు వచ్చినప్పుడు ఇలా చాలా మంచి పొజిషన్ తీసుకుని ఉన్నారు. దృష్టి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాలు మనకు కనుక చూసుకుంటే, అయితే ఈ రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 10th హౌస్లో రాహు ఉండటం వల్ల
కొన్ని విషయాలు చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఎలా అంటే సదాహానందం అభీష్ట సిద్ధి, అనుకున్న పనులన్నీ ఒక సుఖ భోజనం, మంచిగా భోజనం చేస్తారు. కర్మసిద్ధి, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా విజయం వచ్చేస్తుంది. పుష్టిగా ఉంటారు. అయితే 4వ ఇంట్లో కేతు ఉండటంలో ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది మనకి బ్రీఫ్గా మనకి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం మనం తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, అయితే మరి ఎలాంటి విషయాలలో వీళ్ళు జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు? వీళ్ళకి కేతు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడండి. కేతు దీనికి సంబంధించి గణపతి అథర్వ శీర్షం అని ఉంటుందండి. ఇది వేదమంత్రం. దీన్ని కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుని, లేదంటే మనకి యూట్యూబ్లో చాలా మంది చక్కగా ఈ రోజుల్లో వివరిస్తూ ఉన్నారండి. ప్రొనౌన్సియేషన్ లేకుండా ప్రొనౌన్స్ చేసి దాన్ని వీళ్ళకి గణపతి అథర్వ శీర్షం కనుక చదువుకుంటూ చిన్న గణపతి మూర్తిని, లోహపు మూర్తిని తీసుకొని గరిక నీటితో అభిషేకం చేసి వెళ్తూ ఉంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. బయటకు వెళ్ళే ముందు టక్కన ఒక చిన్న వాటర్ తీసుకోవటం, వాటర్లో గరిక వేయటము, అభిషేకం చేసి బయటకు వెళ్ళిపోవటం. అట్లీస్ట్ ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఆటంకాలు రాకుండా ఉండి చాలా బాగా ఏమని చెప్తారంటే చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే, పరిహారంగా ఈ విధంగా చేయమంటారు. దాంతో పాటు ఇంకా ఎవరికైనా కనుక ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. తర్వాత ఎవరైనా కనుక ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం జనరల్గా ఈ రాశి వాళ్ళకు ఉందండి. ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రమోషన్స్ రాకపోయినా కానీ వీళ్ళు రాజశ్యామల యోగం కనుక ఒక 2 days చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. హై ప్రమోషన్స్ వస్తాయి, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ హెడ్ కానివ్వండి, అంటే పీపుల్తో ఒక సమస్యలాగా పెట్టి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు రాజశ్యామలా కనుక చేసుకుంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వాళ్ళకి అధికార సిద్ధి వస్తుంది. అంటే చేయటానికి ఆ పలుకుబడి అంటారు చూడండి, వాళ్ళ మాటకి వాళ్ళు అక్కడ లేకపోయినా కానీ వాళ్ళ విజన్ అర్థం చేసుకుని ముందుకెళ్ళిపోయే ఒక కెపాసిటీ, అక్కడ ఆ శక్తి ఉంటుందండి వీళ్ళకి. అందుకని రాజశ్యామలా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కనుక సంపదలు యాక్చువల్గా రావాలి వాళ్ళకి, లేదు అనుకున్నప్పుడు కుబేరు పాశుపత అభిషేకం కానీ, హోమం కానీ, లేదంటే అమ్మవారి యొక్క మహాలక్ష్మితో శ్రీ సూక్తం సంపుటీకరణ చేసి విశేష హోమం చేసుకున్నా కానీ వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఓవరాల్గా వీళ్ళకి ఆల్రెడీ బాగుంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఇలాంటి హోమాలు, యజ్ఞాలు అవన్నీ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 50 lakhs కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హోమాలు, యజ్ఞాలు చేసుకుంటే వాళ్ళ సంపాదనలు మరింత వృద్ధి చెందుతాయండి. ఓకే గురుగారు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది దగ్గర ధనం ఉండదండి, వాళ్ళు యజ్ఞాలు, హోమాలు ఏం చేసుకుంటారు, వాళ్ళకి అసలు ఏం చెప్తారంటే గుడి ముందు నడుచుకుంటే వెళ్ళిపోయేసి ఆగి చెప్పేసి దండం పెట్టుకుంటే సరిపోయిందంట. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. అవునండి. మరి కొంతమందికి వచ్చేటప్పుడు ఇంట్లో ఒకళ్ళు బాగా సంపాదిస్తుంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. కొంతమంది బిజీగా ఉంటాం, కుదరదు. అట్లీస్ట్ పండగలు అప్పుడు క్షేత్రాలు వెళ్ళాలి, తిరుపతి, శ్రీశైలము చేయాలి. కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటారు, అంటే చుట్టూ చాలా మంది సేవకులు, పరిచారకులు, ఒక టీం, అది ఇది హంగామా ఉంటుంది. వీళ్ళు రాజశ్యామల హోమాలు చేయాలి అంతే కదండి. ఎందుకంటే వీళ్ళ చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు, వీళ్ళ గ్రోత్ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఖచ్చితంగా గురుగారు. అంతే కదా, ఒక రేజ్కి వెళ్ళిన తర్వాత మన గ్రోత్ మన మీద ఉండదు, మన కింద ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం కదా. మరి అది ఎలా వస్తుందంటే రాజశ్యామల. సో కోర్టు లిటిగేషన్స్ ఏమైనా ఉన్నారనుకుంటే చండీ యోగం, చండీ పారాయణం మీరు చేస్తూ ఉంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య చాలా విపరీతం గొడవలు ఉంటాయి. అఫ్కోర్స్ ఈ రాశి వాళ్ళకు ఉండదు, ఉంటే ఎవరన్నా అలా మనకి స్పర్శలింగ దర్శనం శ్రీశైలంలో అలానే చండీ హోమం లేదా చండీ పారాయణం చేయించుకుంటే వాళ్ళ మధ్య ఉన్న గొడవలు ఉంటే తగ్గిపోయి బాగుంటారు. ఓకే గురుగారు, అయితే మరి ఏడాది మొత్తంలో మీరు చెప్పినటువంటి రాజ్యశ్యామల యోగం కానీ లేకపోతే యజ్ఞాలు చేయాలి అని అనుకునే వాళ్ళు సో ఏడాదిలో ఎన్నిసార్లుగా ఎప్పుడెప్పుడు చేసుకునే అవకాశం ఉంటే మంచిది అంటే? అట్లీస్ట్ మినిమం ఒకసారి చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు హోమం చేసుకుంటే వెంటనే రేపు రిజల్ట్ ఉండదు. మనకేమంటే 3 to 6, 9 months అంటారు. వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కొంతమందికి 3 monthsలోనే రిజల్ట్ వచ్చేస్తుంది అనుకున్న సిద్ధి, కొంతమంది 6 monthsకి, కొంతమందికి వీటితో పాటు అంటే మేము చేపించిన తర్వాత వాళ్ళతో టచ్లో ఉంటాం అనమాట. ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని, అప్పుడు మనం దాన్ని బట్టేసి చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే గురుగారు, సో ఈ పరిహారాలు పాటిస్తే మంచిది అని అంటారు ఓవరాల్గా? ఇంకా బాగుంటుంది వాళ్ళకి, ఇంకా బాగుంటుంది. ఓకే, సో మామూలుగానే వృషభ రాశి వారికి ఈసారి చాలా చక్కగానే ఉంది, కాకపోతే ఇంకా బెటర్ లైఫ్ కోసము మీరు చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది. సో వృషభ రాశి వారికి సంబంధించి చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.